ఇప్పుడు చూడండి వెయిట్ ఎగ్జాక్ట్గా ఆ వెయిటే వస్తుంది. చూసారా అదే వెయిట్ వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్రియేటివ్ జిలాని. ఈ వీడియోలో చూడండి ఎగ్జాక్ట్లీగా మనం కరెక్ట్గా మనకు వెయిట్ చూపించే వెయిట్ మిషన్ ఒకటి తెచ్చానండి. మీకు తక్కువ బడ్జెట్లో 300 రూపాయల కాస్ట్ ఇది. ఓకేనా, అమెజాన్లో పర్చేస్ చేశాను. డిస్క్రిప్షన్లో కావాలంటే లింక్ ఇస్తాను, అక్కడ నుంచి పర్చేస్ చేసుకోండి. దీంట్లో ఏమేమి కంటెంట్ వస్తుంది మనం వాడుతాను. నేను 2 నెలల నుంచి వాడుతాను ఆల్రెడీ నేను. ఓకే, ఇది ఎలా ఉంది మొత్తం డీటెయిల్గా చెప్తాను మీకు. డీటెయిల్గా ఓపెన్ చేస్తాను. ఫస్ట్ ఇప్పుడు ఓపెన్ చేద్దాం. ఇలా ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. లోపల అట్టపెట్టి ఉంటుంది, తీసేసాను నేను. ఓకే, కవర్లో పెట్టుకున్నాను. దీన్ని పక్కన పెడదాం మిషన్. దీని లోపల మనం చూడండి యూజర్ మాన్యువల్ మనకు బుక్ ఉంటాయి మనకు. ఆ తర్వాత మనకు వారంటీ కార్డ్ దీంట్లో ఒకటి ఉంటుంది. వారంటీ కార్డ్ దీంట్లో మనం చూడండి 24 months అని ఇస్తాడు మనకు. 2 years అని వారంటీ ఇస్తారు. 24 months అని మనకు ఇలా QR కోడ్ మనం స్కాన్ చేసి వారంటీని క్లెయిమ్ చేసుకోండి కావాలండి మీరు. AAA మనకు 2 బ్యాటరీలు ఇస్తారు మనకు. ఇది మన వెయిట్ మిషన్ పక్కన తీసుకుందాం. దీంట్లో మనకి ఏంటంటే ఇది గ్లాస్ బాడీ మనకు స్టాండర్డ్ గ్లాస్. ఇది వెనక పక్క మనం చూడండి ఇక్కడ మనకు బ్యాటరీ మనకు పోటీ ఉంటుంది. ఇక్కడ AAA బ్యాటరీ మనం 2 వేసుకోవాలి. ఇక్కడ దీంట్లోనే వాళ్ళు ఇస్తారు. ఓకే, ఆ తర్వాత మనకు ఇక్కడ స్విచ్ ఉంటుంది. ఈ స్విచ్ దేనికంటే మనకు చూడండి మనకు కేజీల్లో కావాలా పౌండ్స్లో కావాలా కొంచెం మార్చుకోవచ్చు. ఇది ఇక్కడ చూడండి మనకు లబ్బర్స్ ఉన్నాయి కదా, ఈ లబ్బర్స్ దేనికంటే మనకు స్కిడ్ అవ్వకుండా మనకు జారకుండా ఇది స్టాండర్డ్గా పట్టుకుంటుంది. టైల్స్కి అలాంటివి చోట్ల బాగా స్టాండర్డ్గా ఉంటుంది. జారే మనకు ప్రసక్తి ఉండదు అక్కడ కూడా. ఫ్రెండ్స్, దీంట్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే చూడండి ఇక్కడ మన డిస్ప్లే మనకు ఆఫ్లో ఉంటుంది. చూడండి వెయిట్ మనం పడినప్పుడే దీనికి వెయిట్ చూపిస్తాయి. ఇక్కడ రీడింగ్ వస్తుంది మనకు. అప్పుడే మనకు బ్యాటరీ మనకు ఖర్చు అవుతుంది. ఇప్పుడు చూడండి అది ముందున్నాను చేయి పెట్టి. ఇప్పుడు మనం చూసారా మనకు రీడింగ్ వచ్చింది. ఇప్పుడు చూడండి ఎగ్జాక్ట్లీగా దీనిలో బాగా నచ్చింది. ఇంకోటి నాకు నచ్చింది ఏంటంటే ఈ వెయిట్ మిషన్లో మనకు వెయిట్ మనకు కరెక్ట్గా ఉంటుంది. ఇది కేజీ సెమీ ప్యాకెట్. ఇది ఈ కేజీ సెమీ ప్యాకెట్ని పెడితే చూడండి కరెక్ట్గా మనకి కేజీ చూపిస్తుంది. ఇక్కడ ఈ విధంగా 1 kg కరెక్ట్గా చూపిస్తుంది. ఇది యాక్యురసీగా చూపిస్తుంది అనమాట మనకి ఇది వెయిట్. ఓకేనా, ఈ విధంగా కరెక్ట్గా 1 kg. ఇంకా మనం ఏం చేస్తామంటే చూడండి ఇక్కడ 2 kg, ఇంకా 2 kg సెమీ ప్యాకెట్, ఇంకొక కేజీ ప్యాకెట్, మొత్తం 3 kg సెమీ ప్యాకెట్ పెట్టినాను ఇక్కడ. ఇక్కడ చూడండి వెయిట్ చూడండి మనకు కరెక్ట్గా మనకు 3 kgలో మనకు 5 గ్రాములు అనుకోండి. ఈ విధంగా మనకు ప్యాకెట్స్ ఉన్నాయి కదా, అది వెయిట్. ఇది దీని స్పెషాలిటీ. ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలా, ఎప్పుడైనా మనం మనం వెయిట్ చెక్ చేసుకుంటాం కదా, అప్పుడు మనం వెయిట్ చెక్ చేసేటప్పుడు చూడండి దీంట్లో మనకు ఒక ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం ఏంటంటే చూడండి మనం వెయిట్ మిషన్ పెట్టినప్పుడు ఇది మనం ఊగకూడదు. ఎక్కడైనా మనం రెండు టైల్స్ ఉంటాయి అనుకోండి, ఇట్లా పెట్టిన తర్వాత టైల్స్ మీద ఇట్లా ఊగుతుంటుంది, ఇట్లా కదులుతూ ఉంటుంది. ఈ విధంగా మనకు షేక్ అవుతుంటే మనకు కరెక్ట్గా రాదండి వెయిట్ మిషన్. వెయిట్ కరెక్ట్ రాదు. అందువల్ల మనం ఏం చేయాలంటే ఒకే టైల్స్ మీద ఈ విధంగా కరెక్ట్గా సెట్ చేయాలా. ఎక్కడ మనం కదలకూడదు, మనకు టైట్గా మనకు సెట్ అయిపోయి ఉండాలా. ఈ విధంగా టైట్గా ఉంటే మనకు సెట్ అయిపోతే కదలదప్పుడు. ఫస్ట్ మనం నిలబడతాం చూడండి, నిలబడిన తర్వాత ఫస్ట్ రీడింగ్ మనం చూపిస్తుంది కదా, ఆ రీడింగ్ మనకు రాంగ్ అండి. ఓకేనా, అప్పుడు మనం దిగేసిన తర్వాత మళ్ళీ రెండోసారి కానీ మూడోసారి కానీ మీరు ఎన్నిసారి ఎక్కినా కూడా మళ్ళీ ఎగ్జాక్ట్గా కరెక్ట్గా వెయిట్ చూపిస్తుంది. ఇప్పుడు మీకు చూపిస్తుంది చూడండి కరెక్ట్గా. ఇప్పుడు చూడండి నేను ఫస్ట్ నిలబడతాను, ఫస్ట్ వచ్చే వెయిట్ కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను నిలబడాను కదా, ఇప్పుడు వెయిట్ చూసుకోండి 78 కిలోల 15 గ్రాములు ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు చూడండి నేను మళ్ళీ ఎక్కుతాను, అదే వెయిట్ రాదు మనకు, వెయిట్ మారుతుంది. ఇది ఎక్కువ చూపిస్తుంది, ఒక్కోసారి ఎక్కువ వెయిట్. చూసారా, ఇప్పుడు చూడండి వెయిట్ పెరుగుతున్నాను నేను. ఇది ఇప్పుడు యాక్చువల్ వెయిట్. ఇప్పుడు రెండోసారి ఎక్కుతాను, ఇప్పుడు మూడోసారి ఎక్కుతాను చూడండి. ఇప్పుడు చూడండి వెయిట్ ఎగ్జాక్ట్గా ఆ వెయిటే వస్తుంది. చూసారా, అదే వెయిట్ వచ్చింది. ఈ విధంగా మనకు ఫస్ట్ సారి వచ్చే రీడింగ్ రాంగు, రెండోసారి మూడోసారి వచ్చే రీడింగ్ కరెక్ట్. ఓకేనా, మీరు ఫస్ట్ సారి రీడింగ్ మీరు తగ్గిపోయినారు లేదంటే వెయిట్ ఎక్కిపోయినారు అనుకోకండి, ఇది ప్రాబ్లం ఉంటుంది. వెయిట్ మిషన్ మనం ఎలా వాడుకోవాలంటే చూడండి, ఎప్పుడైనా మీ ఇంట్లో ఏదైనా వస్తువులు ఉంటాయి కదా, కేజీ వస్తువులు అట్లా మనకు కేజీల్లో కానివ్వండి 5 kg 10 kg అలా బియ్యం మూటలు కానివ్వండి ఏదైనా సరే ఈ విధంగా పెట్టి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు LCD మనకు డిస్ప్లే వస్తుంది మనకు. ఓకేనా, ఈ వెయిట్ మిషన్ నాకు అన్ని ఫీచర్స్ బాగా నచ్చాయి నాకు. దీనిలో నచ్చని ప్రాబ్లం ఒకటి ఉంది నాకు. ఏం ప్రాబ్లం అంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ గ్లాస్ ఉంది కదా, గ్లాస్ బ్రేక్ అవుతుంది. చూడండి మీరు ఎంత వారంటీ ఉన్నా కూడా చూడండి గ్లాస్ మన కిందట పడితే ఇది గ్లాస్ కాబట్టి పగిలిపోతుంది. ఇది జాగ్రత్తగా పెట్టుకోవాలి మీరు. ఆల్రెడీ నాకు మిషన్ కొన్నాను నేను, అలాంటి మిషనే. చూడండి ఇది పగిలిపోయింది. ఇది పగిలిపోవడం వల్ల నేను మళ్ళీ ఇంకోటి కొన్నాను. అంటే నా కరెక్ట్గా చూపించింది వెయిట్ అంతా, నాకు బాగా యూజ్ అయింది. అది నా చేయి జారి పడిపోయింది. ఈ విధంగా పడిపోతే మీకు వారంటీ రాదు, పడిపోకుండా చూసుకుంటే మీకు బాగా పనికొస్తుంది ఇది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ ప్రోడక్ట్ మీకు కావాలంటే చూడండి డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను మీకు. అప్పుడప్పుడు మీకు 300 రూపాయలు మీకు సేల్లో వస్తుంటే కొనుక్కోండి, లేదంటే ఇంకా తక్కువ కూడా రావచ్చు, 250 కూడా 280 కూడా రావచ్చు. ఓకే, మీరు చెక్ చేస్తానండి. ఓకే, ఇలాంటి అన్బాక్సింగ్ వీడియోస్ చాలా చేశానండి. ఇంకా వెయిట్ మిషన్ మన కూరగాయలు కానివ్వండి ఏదైనా ఇంట్లో వస్తువులు అలాంటి మిషన్ కూడా చేశాను. ఆ వీడియో కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అక్కడ కూడా చూడండి ఆ వీడియో. ఓకే, మిగతా చాలా వీడియోస్ ఉంటాయి, గ్యాస్ స్టవ్ రిపేర్స్ కానీ ట్యాంక్ క్లీనింగ్ అలాంటి వీడియోలు కూడా చెక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చేట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి ఇలాంటి క్రియేటివ్ వీడియోస్తో. ఇంకోసారి కలుసుకుందాం. అందరికి బాయ్ ఫ్రెండ్స్, మీ క్రియేటివ్ జిలాని.